హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు సార్? అది యూట్యూబ్లో ఏదో మీరు ఏదో పెట్టారు కదా, ఏదండి? అది అశ్లేష గారు మీరేనా? నేనే సార్. మీ పేరేంటండి? నా పేరు గణపతి అంటే మామూలుగా గణపతి అండి. గణపతి. చెప్పండి గణపతి గారు. అది యూట్యూబ్లో పెట్టారు కదా, అటువంటి మీరు ఏం చేస్తారు సార్ అసలు? మీరేం చేస్తారండి? నేను కిరాణా షాప్ అనుకుంటున్నాను. నేను బుక్ షాప్ సార్ నాది. అదే మనకు అటువంటి వ్యర్థమైన ఏంటి సార్ మనకు? ఎవరికండి? అటువంటి మనకు అవసరం వ్యర్థమైన మనకు మీ సంభాషణ పెట్టారు ఏది కదా. వ్యర్థమైంది? ఏది వ్యర్థమైంది సార్ మీకు? మీరు ఏం పెట్టారు మీకు తెలుసు కదా, కాదు మళ్ళీ సార్, అంతా చెప్పడానికి టైం పడుతుంది. నేను ఒక 20 పెట్టానండి. దాంట్లో మీకు వ్యర్థమైంది ఏంటో చెప్పండి. కాదు, ఎవరో ఇది గొర్రెల గురించి ఏదో పెట్టి ఒక అతనితో మాట్లాడి ఏదో గొర్రెలేంటండి? గొర్రెలేనో టాపిక్ పెట్టారు కదా క్రైస్తవుల గురించి. మీరు కరెక్ట్ గా చెప్పండి. మీకు ఏం సార్? మీరు కరెక్ట్ గా చెప్పండి. దేని గురించి చెప్పండి కరెక్ట్ గా. ఒక నిమిషం ఆగండి, లైన్ ఉండ. ఓకే అండి. ఓకే, ఇప్పుడు చూసాను నేను అదే. చెప్పండి పర్లేదు, చెప్పండి. నిజాలు ఒప్పుకోపోతున్న గొర్రెలనే. ఓకే, చెప్పండి. మీకేం అభ్యంతరం ఉంది దాంట్లో? మీకు అంత అవసరం వచ్చింది దాని గురించి అంటాను అంతే. నేను బాబు, నా సంగతి నా ఇష్టం, నా ఛానల్ నేను పెట్టుకుంటా. నీకేమైంది? నీకేం అభ్యంతరం అయిందో చెప్పు, దాన్ని నేను క్లారిఫై చేస్తా. ఇప్పుడు ఏం చెప్తానంటే మీకు ఇలాగే దేవుడు ఇటువంటి వాడు అటువంటి అని చెప్తున్నారు కదా. అవును. వాళ్ళు మీ గ్రంథాలు లేవంటారా? ఏది? మీ గ్రంథాలు అటువంటి లేవంటారా? ఇప్పుడు నీ పేరు గణపతి అంటున్నావు కదా, నువ్వు క్రిస్టియన్, నువ్వు హిందువా? నేను పక్కా క్రిస్టియన్. మరి నువ్వు గణపతిని ఎందుకు పేరు పెట్టుకున్నావు? అన్యుల దేవతల పేర్లు ఉచ్చరించడం మహాపాపం కదా. నువ్వు ఎందుకు పెట్టుకున్నావు పేరు? బైబిల్లో ఉంది కదా అది. ఎక్కడ ఉందో ఏ వచ్చిన చెప్తున్నా. నువ్వు బైబిల్ చదివావా లేదా అసలు? బైబిల్ చదివాను నేను. మరి చదివితే నీకు తెలియదు ఎక్కడుందో? నువ్వు విషయం చెప్పమంటారా? తెలీదా నీకు? నీకు విషయం చెప్పమంటారా? ఏం విషయం చెప్పాలి? ఏం విషయం చెప్తావు నాకు? నువ్వెందుకు? నీకు నేను చెప్పాలా, నువ్వు నాకు చెప్పాలా విషయం? ఏ విషయం చెప్పు. మేము ఎక్కడ పిహెచ్డి అలాంటి ఎవరు అయితే ఏందయ్యా? నువ్వు పిహెచ్డి అయితే ఆర్ఎస్ ఉన్నాం. అయితే ఏంది? పిహెచ్డి అయితే ఏంటి? నాకేంటి? నువ్వు పిహెచ్డి అయితే నాకేంటి? చెప్పడానికి నేను వచ్చాను. అయితే నాకేంటి? చెప్పు. బైబిల్ సరే, నేను క్వశ్చన్స్ అడుగుతా, చెప్తాను. నేను అడిగితే నాకు చెప్పాలా? కాదు, నువ్వు పిహెచ్డి కదా, నువ్వు థియాలజీ అంటున్నావు కదా, నువ్వు యేసుక్రీస్తు గురించి పిహెచ్డి చేసి అంటున్నావు కదా. మరి నేను అడుగుతా నువ్వు చెప్పాలి. మరి చదివింది చదువు ప్రకారంగా పిహెచ్డి తెలుగులో చేశాను. తెలుగులో చేసావా? నువ్వు థియాలజీలో కదా చేసింది? థియాలజీలో. సరే, తెలుగులో కూడా అడుగుతాను. మరి చెప్తాను, నువ్వు తెలుగులో చెప్తావా? అడుగుతా కొన్ని. చెప్పమంటారా? మీ వాయిస్ కట్ అవుతుందండి. మీ వాయిస్ కట్ అవుతుంది. మీరు మంచి సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి మాట్లాడండి సార్. నేను బయటకు వచ్చిన ఆల్రెడీ. అయితే మరి సిగ్నల్ ఉందో లేదో ఒకసారి చూసుకొని మాట్లాడండి. ఇప్పుడు నేను చదివాను, నాకు అదిగా కావాల్సింది కాదండి. మీ వాయిస్ కట్ అవుతుంది. మీ మాట క్లియర్ గా నాకు వినపడట్లా. అప్పుడు నేను గణపతి గారు చెప్పండి. వినిపిస్తుందండి? చెప్పండి గణపతి, చెప్పండి. ఇప్పుడు మన ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు ఒకరిని విమర్శించుకుంటుంది ఏమి మనం సాధించేది ఏమి ఉండదు సార్. కాదు సార్, ఇప్పుడు ఈ విషయం మీరు క్రిస్టియన్స్ చెప్పండి, నాకెందుకు చెప్తున్నారు? ఆల్రెడీ నేను మీకు కాదు, నేను ఎవరి రాంగ్ మాటైనా మా ఊళ్ళ మాట తిడతారు. మీరు కలవరి సతీష్ చెప్పండి ఫస్ట్, లేకపోతే చెప్పండి, పిడి సుందరానికి చెప్పండి, తర్వాత హనీ జాన్సన్ గాడికి చెప్పండి, అరగుండు సాంబశివరావు గాడు ఉన్నాడు ఆడికి చెప్పండి, జాన్ కొయ్య గాడు ఉన్నాడు ఆడికి చెప్పండి, టిఎస్ కుమార్ ఉన్నాడు వాడికి చెప్పండి. నాకెందుకు చెప్తున్నారు మీరు? అంటే నేనేం చేయాలో కూడా నువ్వు చెప్తావా నాకు? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, సమాధానం చెప్తున్నాను. అవునండి, మీకు నా వీడియోలో ఏదో అభ్యంతరం ఉందన్నారు. అభ్యంతరం ఏంటో చెప్పండి. మీ దేవుడు ఇలా చేశాడు, ఇటువంటి దేవుడు బైబిల్లోనే ఉంది. అది నేను చెప్పేది ఏంటి ప్రత్యేకంగా? బైబిల్లో ఉందే నేను చెప్తున్నా. నేను నా సొంతగా ఏం రాసుకోలేదు కదా. మరి శివుడితో నీ ఇంటికి వచ్చేవాడు శివుడు గురించి చెప్పాడా నీకు? మా శివుడిని నమ్మకపోతే నరకానికి పోతారని ఎవడని చెప్పాడు నీ ఇంటికి వచ్చి? ఎవడన్నా పుస్తకాలు ఇచ్చాడా? శివపురాణం ఏమైనా ఇచ్చాడు నీకు? నీకు విషయం చెప్పమంటారా? విషయం ఏంటి? నేను అడిగినాక సమాధానం చెప్పు, విషయం తర్వాత చెప్దు గానీ. ఒక్క నిమిషం ఆగండి సార్. అడిగినాక సమాధానం చెప్పు స్వామి. నువ్వు ఫస్ట్
నీ ఇంటికి చెప్తాను ఎవడన్నా చాలా. వచ్చి నీ నాకు ఇంటికి వచ్చి అవకాశం ఎవడన్నా ఏముందో, శివుడు దేవుడు అని చెప్పాడా నీకు? నాకు అవకాశం ఏముందో నేను మాట్లాడతాను కదా. నువ్వు ఫస్ట్ దీనికి సమాధానం చెప్పి తర్వాత మిగతా దాంట్లోకి వెళ్ళు. అవును, నేను సమాధానం చెప్తున్నా. చెప్పు చెప్పు సమాధానం నన్ను చెప్పు చెప్పనే చెప్పు ఉండదు. చెప్పు చెప్పు చెప్పు. ఇప్పుడు మీరు అందులో మాట అన్నారు, ఏమని అన్నారంటే ఆ, ఎవడో ఇజ్రాయేల్ నుంచి ఇక్కడ మనకి ఇక్కడ అంటించాడు, మీకు మీ అరే ఇంటికి వచ్చాడు. ఇజ్రాయెల్, అవును ఇజ్రాయెల్ కాదు, ఒక నిమిషం. దాని అది ఇజ్రాయెల్ చెప్పకూడదా? అది ఇజ్రాయెల్ గురించి చెప్పకూడదా? నేను తర్వాత చెప్తా. ఫస్ట్ నువ్వు నీ ఇంటికి ఎవడన్నా వచ్చి శివుడు దేవుడు ఈయన నమ్మితే స్వర్గానికి పోతాడు, నమ్మకపోతే నరకానికి పోతాడు ఎవడని చెప్పాడు నీకు? అది సత్యంగా కాదు కాబట్టి చెప్పరు. ఎందుకు నిజమే చెప్పరు? చెప్తారు. మరి సత్యం కాదని నీకెలా తెలుసు? కాదు. మరి మరి సత్యమైతే నువ్వు యేసుగాడు చెప్పు. దేవుడు అని నీకు తెలుసా? యేసుగాడు దేవుడు అని నీకు సత్యం అది? నీ నమ్మకం సత్యమైతే అది, నీ నమ్మకం నువ్వే అది. నీ చెప్పబోయా. నమ్మకాన్ని తీసుకొచ్చి మాకెందుకు పులుతున్నావు నువ్వు మరి? చెప్పు, నువ్వు 10 మంది చెప్పు సత్యమైతే, దానికి ఏముందో. నువ్వు యేసుగాడు దేవుడు అని, అదే మీ దరిద్రపు మెంటాలిటీ అదే కదా. నువ్వు చెప్పబోయా, నీకేం నేను దమ్మని ఎందుకు చెప్పు. చెప్పాలా? నీకెందుకు చెప్పాలి? నీ మీరు మతం సత్యంగా మర్చి నీ ఇంట్లో చెప్పు. పెట్టుకో, నా దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నావు? మీరు అబద్ధం నా కాబట్టి మీకు దగ్గరికి భయం, ఎందుకు మీకు భయం తీసుకొస్తున్నావు నీ పెట్టుకుంది. మీకు మతాన్ని? నీకు భయం పట్టుకుంది, మీరు అబద్ధం నాకెందుకు భయం? కాబట్టి భయం పెట్టుకుంది. నాకెందుకు భయం? ప్రజలు సత్యాన్ని తెలుసుకుంటారు ఏదో. ఇదే ఇప్పుడు ప్రపంచంలో అదే ఎక్కువ సత్యం. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ ఇప్పుడు నమ్మేది అదే నీకు ఇప్పుడు సత్యాన్ని. చూడండి సార్, ఇప్పుడు సూర్య బల్బ్స్ అని ఉంటాయి, సూర్య బల్బ్స్, సూర్య ట్యూబ్స్ అని. ఎందుకు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కి ఇస్తారు? వాళ్ళ వ్యాపారం బాగా సాగాలని. సూర్యుడికి అదే నిజంగా ఉండే సూర్యుడికి అవసరం లేదు అడ్వర్టైజ్మెంట్. అర్థమైందా? కాదు, మీరు అర్థమవుతుందా మీకు? సరే, మీరు క్రిస్టియన్ అంటున్నారు కదా, ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. అసలు క్రిస్టియానిటీకి మూల స్తంభమైనటువంటి థీరీ ఏంటి చెప్పండి? క్రిస్టియానిటీ అనేది ఏ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది అది చెప్పండి. విశ్వాసం మీద ఆధారపడి క్రిస్టియన్స్. అంటే ఏంటి విశ్వాసం అంటే? విశ్వాసం అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా పేరు గురించి. ఇందాక మీరు హిందువులు పేరు పెట్టి మార్చుకోవాలని చెప్పారు కదా. మార్చుకున్నారుగా మీరు పేరు. మీరు గణపతి కదా, గణపతి కదా మీది. అదే చెప్తున్నాను, సిద్ధాంతం చెప్తున్నాను, మెయిన్ సిద్ధాంతం. చెప్పండి. మార్చవలసింది పేరు కాదు, మన మైండ్ మారాలా. అట్లానా? అది సిద్ధాంతం. మరి మీకు మైండ్ మారిందా? మీకు మైండ్ మారిందా? సార్ ఇది వరకు నేను సినిమాలు, రికార్డ్ డాన్స్ లో ముందు గిన్నె తగ్గవని ప్రార్థన ప్రతి బేవర్స్ గాడు ఇదే మాట చెప్తాడు. క్రిస్టియానిటీలోకి వెళ్ళిన ప్రతి బేవర్స్ గాడు ఇదే మాట చెప్తాడు. ఎందుకు అట్లాగా? అబ్బా మీలాగే బేవర్స్ కి మీకు సంస్కారం అదే. మీరనే కాదు సార్, గణపతి గారు, గణపతి అంటే మీ సంస్కారం మా సంస్కారం అదే తెలుస్తుందిలే. కానీ మీరు ఫిలిప్ పేరు అయితే నువ్వు గణపతి అని చెప్తున్నావు, అది నీ సంస్కారం. అర్థమైందా? నేను కావాలని నీ సంస్కారం అక్కడ అర్థమైంది కదా. నువ్వు రిజిస్టర్ లో ఏమో హిందువువి, నువ్వు రిజిస్టర్ లో ఏమో హిందువువి, చర్చిలోనేమో క్రిస్టియన్. అది నీ సంస్కారం. హిందూ అంటే నీకెందుకు అవన్నీ? నువ్వు మతం మాట్లాడి నీకెందుకు అవన్నీ? ఆగు, నువ్వు క్రిస్టియన్ సిద్ధాంతం ఏంటో చెప్పు నాకు ఫస్ట్. చెప్తాడు ఇటువంటి ఏంటి హిందూ అంటే దౌర్భాగ్యం అర్థం. మీకు అర్థం తెలుసా? క్రిస్టియన్స్ అంటే లంజా కొడుకులు అని అర్థం. పోపు చెప్పాడు, తెలుసా నీకు? పోపు అది సంస్కారం. మరి ఎర్రిపు కళ్ళలు దెంగ మాగర లంజా కొడక, బుద్ధంతా పగలు దెంగుతా నీ అమ్మని దెంగ లంజా కొడక. హిందువులు అంటే దౌర్భాగ్యులరా నీ అమ్మ పూకు. నువ్వు కూడా ఒకప్పుడు హిందువురా లంజా కొడక, లంజా కొడక. నువ్వు కూడా ఒకప్పుడు హిందువు, గుద్ద పగలు దెంగుతా నీ అమ్మని దెంగ లంజా కొడక, దరిద్రపు లంజా కొడక. నువ్వు క్రిస్టియన్ సిద్ధాంతం ఏంటో చెప్పురా లంజా కొడక. ఇలా దౌర్భాగ్యుడు అది ఇది అంటే గుద్ద పగలు దెంగుతా నీ అమ్మని దెంగ లంజా కొడక. నీ అమ్మ పూకులో బైబిల్ పెట్టి దెంగారంటే నా కొడక గుద్దలోంచి బయటికి రావాలి. చిలువ పెట్టి దెంగుతా నీ అమ్మ పూకులో లంజా కొడక. అరే నీ గుద్దులో దమ్ముంటే క్రైస్తవ సిద్ధాంతం ఏంటో చెప్పురా లంజా కొడక. చెప్పురా లంజా కొడక, నువ్వు క్రైస్తవ సిద్ధాంతం ఏంటో చెప్పురా లంజా కొడక. ఫస్ట్ గుద్దులో దమ్ముంటే చెప్పు. నువ్వు ఇందులో అందరూ మారిపోదాం. మీకు ఎర్రిపూక ఊరకు మాట్లాడతారు. చెప్తారు రాదా? ఎందుకు అలాగా బూతులు తప్ప మీకు హిందూ అరే మీ బతుకులే లుచ్చా బతుకులు రా. పేరు ఒకటి పెట్టుకుంటారు, నాన్న పేరు ఒకటి అయితే ఇంకో పేరు రిజిస్టర్ లో పెట్టుకుంటారు. నీ పేరు గణపతి అని చెప్తున్నావు, సిగ్గులేదురా నీ బతుక్కి? నీ బతుక్కి నీ గుద్దుల దమ్ముంటే హిందూ క్రైస్తవ సిద్ధాంతం ఏంటో చెప్పురా నువ్వు. నాకు కానీ నేను బూతులు మాట్లాడదు నీకు అర్థం అవ్వయి. పోదాన్ని తెచ్చుకో అన్నాడు కదా ఒకడు తెచ్చుకో బాబా అని తెచ్చుకో. నీ గుద్ద తెంగటానికా? ఆయన ఎందుకు రా బాబు? నువ్వు తెంగట్లేదా నీ పెళ్ళాన్ని? ఆయన ఎందుకు తెచ్చుకొని తెంగించుకుంటావు ఆయన నీ గుద్ద? నీ పెళ్ళాన్ని పడుకోబెడుతున్నావు డిచ్కి బాబా దగ్గర అంటున్నావు. లంచా కొడుకు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు?
అది నీ సంస్కారం అది. నువ్వు మరి ఆయన ఎందుకురా నీకు, ఆయన సంగతి నీకెందుకురా? క్రైస్తవ సిద్ధాంతం ఏదో చెప్పురా అంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నావు ఎందుకురా? మరి పోపు కూడా నీకెందుకు? మరి నువ్వు ఎందుకు హిందువులు దౌర్భాగ్యులని అన్నావు? ఆ మాటకి అర్థం అదే. అర్థం లంజా కొడుకులని అర్థం. పోపు చెప్పాడు తెలుసా నీకు? పోపు కదా బాబు, పోపు చెప్పాడు. రోమన్ క్యాథలిక్ అన్నిటికీ అందరికి హెడ్ పోపు, వాటికన్ సిటీలో ఉంటాడు. ఆయన చెప్పాడు లంజ కొడుకులని, క్రైస్తవులు అంటే లంజ కొడుకులు అని చెప్పాడు. తెలుసా నీకు? వీడియో విన్నావా? ఆ వీడియో ఉంది, నీకు పంపిస్తా. నేను పంపిస్తాను వీడియో. నాకు అవసరం లేదురా, నేనేమో నాకు అవసరం లేదు. నీవు అడుగుతున్నా కాబట్టి చెప్పింది నీకు పంపిస్తాను వీడియో. నేను నాకు అవసరం లేదురా బాబు. నువ్వు లంజా కొడుకు చెప్పాడు. నువ్వు లంజా కొడుకు, క్రిస్టియన్స్ అందరు లంజా కొడుకు అని చెప్పాడు పోపు. ఏదో ఒక వీడియో జాన్ పాలన్ ఉంటాడు, నీకు విన్నావా ఆ పేరు ఎప్పుడన్నా? పోప్ జాన్ పాలన్ ఉన్నాడు ఒకడు, విన్నావా ఆ పేరు ఎప్పుడన్నా? విన్నావా? ఇష్టమని పెట్టేసుకుంటే ఎలా ఉంటది మరి? ఏరా బాబు, వాడు నీకు లాగా మతం మారినోడు కాదు, వాడు పక్కా క్రైస్తవుడు. వాడు ప్రపంచంలో ఎక్కువ జనం ఎవరు? క్రైస్తవులా హిందువులా ప్రపంచంలో ఎక్కువ జనాభా? అయితే ఏందిరా బాబు, అయితే ఏమంటా ఎక్కువ అలా ఉంటారా? అబద్ధం, అంత ట్రాష్. అరే జనాభా ఎక్కువ ఎవడ్రే? ఎర్రిపుక్ నాయల్లాగా ఉన్నారా నువ్వు? అరే జనాభా ఎక్కువ. అరే ప్రపంచ జనాభా ఎంతరా చెప్పురా? ప్రపంచంలో జనాభా ఎంతరా చెప్పురా? నువ్వు ప్రపంచ జనాభా తెలీదు. ఎర్రిపూక. మరి నువ్వు పిహెచ్డి చేసా, లవడా చేసా అన్నావు. నీకు ప్రపంచంలో ఎంత జనాభా ఉంటారు? అసలు క్రిస్టియన్స్ శాతం ఎంతో తెలుసురా నీకు ప్రపంచ జనాభాలో? మాకు తెలియదు. తెలియకపోతే గుద్ద మూసుకొని ఉండు, చెప్పేది నువ్వు. అయితే చెప్పు. ఉన్నారా ఎర్రిపూక? ఎంత? 35% ప్రపంచ జనాభాలో ఉంది క్రిస్టియన్స్. అరే అమెరికాలో అందుకనే రా బాబు, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, జర్మనీలో చర్చిలు అమ్మేసుకుంటున్నారు తెలుసా? వాళ్ళందరూ క్రిస్టియానిటీ బోగస్ అని తెలిసింది వాళ్ళకి. వాళ్ళందరూ ఎథీస్టులుగా మారుతున్నారు తెలుసా నీకు? హిందువుల పర్సెంట్ చెప్పయ్యా నువ్వు. నీకు హిందూ నువ్వు క్రిస్టియానిటీ తరపున వచ్చినప్పుడు నువ్వు క్రిస్టియానిటీ గురించి మాట్లాడాలి. హిందూ సంగతి నీకెందుకు? అసలు నీ ఇంటికి వచ్చి పుస్తకాలు పంచుతున్నాడా, లేకపోతే నీ ఇంటికి వచ్చావని చెప్తున్నారా హిందూయిజంలోకి? మరి ఎందుకురా నీకు దాని గురించి? నేను అడిగిన సమాధానం చెప్పు. ఇగో క్రిస్టియన్ యొక్క ముఖ్య మూల సిద్ధాంతం ఏంటి? క్రిస్టియానిటీ యొక్క మూల సిద్ధాంతం ఏంటి చెప్పురా? మీ ధర్మానికి అడిగిన దానికి చెప్పురా ఎర్రిపూక. అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పురా ఎర్రిపూక. అరే నీ అమ్మని దెంగ చెప్పురా లంజా కొడక, క్రైస్తవ లంజా కొడక, మతం మారి లంజా కొడక చెప్పురా. మతం మారి లంజా కొడక చెప్పురా. నువ్వు లంజా కొడక చెప్పు. అరే నీకు తెలుసారా అసలు? నీకు క్రైస్తవ మూల సిద్ధాంతం ఏంటో తెలుసారా లంజా కొడక? అరే తెలుసా లేదా చెప్పురా లంజా కొడక. మీ హిందూ ధర్మానికి లంజా కొడక చెప్పురా. నువ్వు లంజా కొడక చెప్పురా. అరే నీ అమ్మని దెంగ చెప్పురా లంజా కొడక. మీ అమ్మంది కదా లంజా కొడక చెప్పురా. నీ అమ్మ పూకుల నా మడ్డ మీ అమ్మంది కదా లంజా కొడక చెప్పురా. నీ అమ్మని దెంగ లంజా కొడక, గలీజ్ లంజా కొడక చెప్పురా. సబ్జెక్ట్ మాట్లాడరా. నువ్వు పోటుగాళ్ళ ఫోన్ చేసావు, సబ్జెక్ట్ మాట్లాడరా. అరే నా మడ్డగుడు అయితే వచ్చి లంజా కొడక. మీ అమ్మ ఎందుకురా మీ బతుకులు చేయడా? మీకు సబ్జెక్ట్ మాట్లాడండి రా. ఎందుకు మేము తిట్టకూడదు అనుకున్నా కూడా మా చేత ఎందుకురా దెంగులు తింటారు లంజా కొడక. నీ అమ్మని దెంగ లంజా కొడకలారా. చెప్పురా. రే క్రైస్తవ సిద్ధాంతం అమ్మ పోపు, అమ్మ పోపులో బైబిల్ పెట్టి తిప్పా అంటే నా కొడుకు నోట్లో పాత నిబంధన గ్రంథం దోపా అంటే కొత్త నిబంధన గ్రంథం బయట నోట్లోంచి బయటకు రావాలి లంజా కొడక. చెప్పురా. చెప్పురా నీ అమ్మని దెంగ. లంజా కొడక చెప్పురా. నీకు చాలా ఫోన్ వస్తా, కంగారు పడకు. అరే నీలా దడిచే రకాన్ని కాదురా నేను. సమాధానం అడుగుతుంటే నువ్వు పారిపోతున్నావు చెప్పలేక. క్రైస్తవ సిద్ధాంతం ఏందిరా అంటే పారిపోతున్నాను. మీ హిందూ దేవులు ఎంతమంది దేవులు చెప్పు సార్. అరే నువ్వుకెందుకురా? నువ్వు క్రిస్టియన్ మారిన తర్వాత నీకెందుకురా హిందూయిజం గురించి? ఇప్పుడు నువ్వు హిందూ నా సంగతి నీకెందుకురా? నువ్వు నువ్వు హిందూ కదా క్రిస్టియన్ గురించి నీకెందుకు? నువ్వు హిందువు 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 కదా క్రిస్టియన్ గురించి నీకెందుకు? ఎందుకంటే చెప్తా విను, ప్రశాంతంగా విను. ఎందుకంటే ఈ మాస్టర్ లంజా కొడుకులు మా ఇళ్ల దగ్గరకు వచ్చి మా దేవుడే బైబిల్, మా దేవుడే నిజమైన దేవుడు అని బైబిల్ ఇచ్చి, బైబిల్ చదువుకోండి, మా దేవుడు ఏది కావాలంటే అది ఇస్తాడు, అన్ని కష్టాలని మానిపిస్తాడు, మీకు మా దేవుని నమ్మితేనే స్వర్గం, నమ్మకపోతే నరకం అని మార్కు సువార్త 16:16 ఉన్నట్టు మీరు ఇట్లా చెప్పి మీరందరూ నమ్మాలి. మీరు కనుక
ఇదేంటి ఆ కాలం ముందే ఏంటి త్వరగా వచ్చేస్తుంది, మీరు అందరూ మారిపోవాలి, యేసు రెండో రాకడ వస్తుంది, ఇది చచ్చిపోయిన వాళ్ళందరినీ యేసు రెండో రాకడ వచ్చి పైకి లేపుతాడు అని చెప్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాము. దాంట్లో చెప్పావు కదా. అప్పటి నుంచి మేము బైబిల్ గ్రంథం చదివి విను బైబిల్ గ్రంథం చదివి దాంట్లో ఉన్న ప్రశ్నల్ని మేము రైజ్ చేసి అడుగుతున్నాము. నీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పు, లేకపోతే నా దగ్గర సమాధానం లేదని వెళ్ళిపో. నీకేంటి ప్రాబ్లం? ఓకే చెప్తున్నా సరేనే. నువ్వు చెప్పాల్సిన అవసరం లే. ఇప్పుడు నీకు నా ఆన్సర్ తో సాటిస్ఫై అయ్యావా లేదా? నువ్వు అసలు అవును నా సమాధానం నువ్వు మరి ఏం సమాధానం నీకు ఇవ్వాల్సింది? నువ్వా మతం మారింది నేనా? ఇప్పుడు ఇస్కాన్ మతం మారిందా నేనా? చెప్పు, నువ్వా నేనా మతం మారింది? హిందూ అంటే మతమా? కాదు, మతమే కాదు. హిందూ అంటే జీవన విధానం. జీవన విధానమా? అదే అనుకో. నువ్వు మరి ఆ జీవన విధానంలో నుంచి నువ్వు క్రిస్టియన్ జీవన విధానంలో మతం మారలే. క్రిస్టియన్ అని ఫిలిపినో అని నీ పేరు వచ్చింది కదా. పక్కా హిందువుని. నువ్వు గణపతి పేరు పెట్టుకొని నువ్వు మతం మారి ఎందుకు నువ్వు అట్లా అబద్ధాలు చెప్తున్నావు? యేసుని మోసం చేస్తున్నావు నువ్వు. యెహోవాని, యేసుని, పరిశుద్ధాత్మని అందరిని మోసం చేస్తున్నావు ఎందుకు మరి? గణపతి అని చెప్తావు, నీ పేరేమో గణపతి అని చెప్తావు. నువ్వు వాళ్ళని నమ్ముతావా? యెహోవా యేసుని నమ్ముతావా? నేను కాదు, నువ్వు మారి నమ్మావు కదా, అందుకని అడుగుతున్నా. నేను మారింది మనసు, మతము కాదు. ఫస్ట్ చెప్పాను. ఇప్పుడు నీ సర్టిఫికేట్ లో నువ్వు హిందూగా ఉన్నావా క్రిస్టియన్ గా ఉన్నావా? నువ్వు నేను పక్కా హిందూ. నువ్వు పక్కా హిందూ అంటే క్రిస్టియన్ లో ఉన్నావు. నీ క్రిస్టియన్ లో ఉన్నావు నువ్వు. అయితే హిందూ అంటే మతం కదా బాబా, నీకు తెలీదు. మరి హిందుస్థాన్ అంటే నువ్వు రాజ్యాంగం తెలుసా నీకు? రాజ్యాంగంలో మత రిలీజన్ కింద ఏమని రాస్తారు? హిందూ అని రాసావా లేకపోతే క్రిస్టియన్ రాసావు? నువ్వు రాజ్యాంగం ఒకసారి చదివా? అసలు నేను 18 సార్లు రాజ్యాంగం 18 సార్లు. రాజ్యాంగం 18 సార్లు చదివావా? 18. నీకు నువ్వు నాకు ఒకసారి డిబేట్కి వస్తావా నాతోటి? డిబేట్ కి కాదు, ఇప్పుడు జోక్స్ వేసినా ఒక రకంగా వేయాలి కానీ ఇంత జోక్స్ వేయకూడదు బాబు. నువ్వు గణపతి ఫిలిపినో కాదు, నాకు డిబేట్ కి వస్తావా నాతో? కాదు, ఇప్పుడు భారత రాజ్యాంగం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది అది చెప్పు ఒకసారి. నువ్వు నేను చెప్పదు మరి. నేను బచ్చగాడు నువ్వెంత? అవును కరెక్టే. నేను బచ్చగాడిని అనుకో కొంచెంసేపు. నువ్వు ఇప్పుడు 1800 ఇప్పుడు ఏ సంవత్సరం నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అది చెప్పు. నువ్వు అడిగితే నేను చెప్పకూడదు. నువ్వు అడిగితే నేను చెప్పకూడదు. కాదు, నేను పిహెచ్డి చదివాను. నేను అడిగితే నాకు నేను 10th క్లాస్ చదువుకున్నాను, నువ్వు పిహెచ్డి చదువుకున్నావు. కాదు, నేను 10th క్లాస్ చదువుకున్నా, నువ్వు పిహెచ్డి మాట అన్నావు. నాకు సమాధానం చెప్పాలి. ఓకే, నీకు నేను సమాధానం రాజ్యాంగం 18 సార్లు చదివా అన్నావు కదా. ఒకసారి నువ్వు కాదు, నువ్వు రాజ్యాంగం 18 సార్లు చదివా అన్నావు కదా. రాజ్యాంగం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది చెప్పు. నువ్వు ఒక నిమిషం అవుతావా? నేను చెప్పేదానికి సమాధానం చెప్పు ఫస్ట్. చెప్పు. ఓకేనా? ఇందాక నువ్వేదో ఆగమన ప్రస్థానానికి విన్నాను. నా మాట కూడా ఇందాక నువ్వేమన్నావంటే మా ఇంటికి వచ్చారు కాబట్టి ఇలాగ మేము అప్పటి నుంచి ఇలాగ మాట్లాడుతున్నాం అన్నారు. మా ఇంటికి వచ్చి ఇలాగ మాట్లాడుతున్నారు అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3 పాయింట్లు చెప్తాను, ఒకసారి నువ్వు ఆలోచించు ఆ మాట. నువ్వు ఇంటికి మానే ఫస్ట్ ఆఫ్ ఆల్. అతను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా వచ్చినప్పుడు నీకు ఇంటి మానే వెళ్ళిపోమను అంతే ఫస్ట్. లేకపోతే వెళ్ళిపోవని చెప్పాలి అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఇస్కాన్ వారు సంస్థ తెలుసు మీకు? ఇస్కాన్ వారు అమెరికా వెళ్ళి మన యొక్క ఈ పంచున్నారు హిందూ ధర్మ సంబంధించి. ఎందుకు పంచాలా? సరే, ఇప్పుడు వాళ్ళు అయితే తీసుకున్నారు మన అది కొడితే తిరిగితే ఇబ్బంది. కానీ అవును, అమెరికా వాళ్ళని ఇస్కాన్ వాళ్ళ మీద గురించి కంప్లైంట్ ఇవ్వమను. ఇప్పుడు నేను క్రిస్టియన్స్ ని ఎలా తిడుతున్నానో ఇష్టం లేకుండా అమెరికా వాళ్ళని తిట్టుకోమను. మరి అలా చేయకూడదు కదా. ఇప్పుడు చేయకూడదు, నాకు ఇష్టం లేదు నేను చెప్తున్నా. నా భావాన్ని వ్యక్తీకరిస్తున్నా. నేను తప్పేముంది అందులో? నువ్వు ఇష్టమే చెప్తాను. చాలా మంది ఇష్టపడుతున్నారు వాళ్ళ గురించి. పడితే వాళ్ళు ఇష్టపడని నేను ఇష్టపడుతున్నాను వాళ్ళని చెప్పుకోమను. నాకేంటి? నేను ఇప్పుడు ఒక విషయం గురించి నాకు ఒక అభిప్రాయం ఉంది బాబు. స్వేచ్ఛ హక్కు అని ఉంటది తెలుసు కదా నీకు. రాజ్యాంగం 18 సార్లు చదివావు కదా. ఒక హక్కు ఉంది తెలుసా నీకు? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు దాన్ని. ఒకసారి మనం డిబేట్ పెట్టుకుందాం, ఓ రోజు పురమించుకుందాం. అప్పుడు నీకెంత డేట్ చెప్పు నాకు తొందరగా.
మేము ప్రస్తుతానికి నాకు ఉద్యోగం లేదు, ఎప్పుడు ఖాళీ. మీరు చెప్తే నేను వస్తాను. నాకు ఆ, ఉద్యోగం ఓకే. ఇప్పుడు ఇంక లేదు. అయితే అయితే రేపు సాయంత్రం 7 గంటలకి నువ్వు ఫోన్ చేయి నాకు, మనం డిబేట్ చేద్దాం మరి. డిబేట్ అంటే డైరెక్ట్ మామూలు ఫోన్లో అయితే కుదరదు. డైరెక్ట్ ఆ, మీ టీం ఎంతమంది వస్తారు రండి. మేము ఆ, మీరు అసలు మీది ఎవరండి? మాది గుంటూరు, మీదేవరు? నిడదవని చెప్పాను కదా, చెప్పలేదా? నిడదవోలు నిడదవోలా? నిడదవోలు నిడదవోలు ఓకే ఓకే, నిడదవోలు కదా మీది. నిడదవోలు ఆ, నిడదవోలు దగ్గర, సరే. అంటే నిడదవోలు కాదు, నిడదవోలు దగ్గర. ఎక్కడ నిడదవోలు దగ్గర? అది ఎర్నగూడు వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా, మీకు తెలియదులే, చిన్న చిన్న విలేజ్లే. పర్లేదు, నువ్వు ఉండే విలేజ్ పేరు చెప్పు. మాది కోరుమావిడి. కోరుమావిడా? ఓహో, కోరుమావిడా మీది? సరే సరే సరేలే, ఓకే ఓకే. చెప్పు ఇంకా. అయితే ఆ, మీరు ఒకసారి డిబేట్ కి వస్తే ఆ, వస్తా. ఒకసారి అంటే లైవ్ మీరు లింక్ పంపించండి, రేపు మీరు లైవ్ లింక్ పంపించండి, 7 గంటలకి నేను జాయిన్ అవుతాను. మీరు నవ్వారు కదా. అవును అవును, నవ్వాను. అంటే మీకు నేను చదవలో మీకు తెలీదు, కానీ అవును. నవ్వారంటే అంటే అది 18 సంస్కారం సార్లు కాదు. నేను ఖచ్చితంగా నేను నమ్మను మీరు చదివారని, 18 సార్లు అయితే. సార్ నేను ఒకప్పుడు బక్కా ఇంటి అంబేద్కర్ వాదిని ఒకప్పుడు. నువ్వు ఏ వాది? నువ్వు యెహోవా వాది అయితే నాకెందుకు, అంబేద్కర్ వాది అయితే నాకెందుకు? నువ్వు అయితే ఆయన మీద నీ గురించి నాకు ప్రేమతోటి అవసరం ఆయన లేదు మీద కదా. నేను ఒకప్పుడు ఇక్కడ అంబేద్కర్ ఫంక్షన్ నేను కూడా ఒకప్పుడు క్రైస్తవుడినే, నేను కూడా. అర్థమైందా? ప్రసంగం చేతకి వెళ్ళేవాడిని. ఏ ప్రసంగం? అంబేద్కర్ గురించి చేతకి వెళ్ళేవాడిని అనమాట. అంబేద్కర్ గురించి తెలుసా మీకు? అంబేద్కర్ గురించి తెలిసి అంటే బట్టి మాకు అంబేద్కర్ మెయిన్ అసలు ఫస్ట్. మెయిన్ అంటే ఏంటి? రైట్ హ్యాండ్, నువ్వు లెఫ్ట్ హ్యాండ్? అసలు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని కాదు, మేము ఫస్ట్ మెయిన్ అంటే ఏంటి అర్థం? మెయిన్ అంటే ఫస్ట్ మా కులాల వారికి, అంటే మా అనగారిన వర్గాలకు ఫస్ట్ ఆయనే కదా మాకు అసలు మేము కూడా అనగారి వర్గాలమే తమ్ముడు, మేము కూడా అనగారి వర్గాలమే. ఆయనే కదా రిజర్వేషన్ ఇచ్చింది ఫస్ట్. అసలు మేము చదువుకున్న టైంలో రిజర్వేషన్ దుర్వినియోగం చేస్తున్నావు కదా నువ్వు. నువ్వు క్రిస్టియన్ గా ఉండి మరి హిందూ రిజర్వేషన్ తీసుకుంటున్నావు, తప్పు కదా అది. అన్న, హిందూ అంటే మతం కాదనియా, నీకు ఒకసారి చెప్తున్నాను. హిందూ అంటే మతం కాదు, అది ఒక జీవన శైలి. మనకి రిలీజియన్ దగ్గర హిందూ, క్రిస్టియన్, ముస్లిం. అవును, కరెక్టే ఉంటది. మరి కాదని ఎట్లా అంటావు నువ్వు దాన్ని? నువ్వు రాజ్యాంగం 18 సార్లు చదివా అంటున్నావు, మళ్ళీ ఏమో హిందూ అనేది మతం కాదంటున్నావు నువ్వు. గవర్నమెంట్ గుర్తించింది అది మతంగా, అది నిజానికి మతం కాదు. చెప్పింది కరెక్టే. సుప్రీం కోర్టు కూడా హిందూయిజం అనేది వే ఆఫ్ లైఫ్ స్టైల్ అని ఇచ్చింది, కరెక్టే. కానీ భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వం హిందువుని ఒక మతంగానే గుర్తించింది. అర్థమైందా? లేదు 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 లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే లేదు. అదే సరే, చెప్పు. హిందుస్థానం, ఇండియా ఇలా పేర్లు మార్చి, అంటే నా ఉద్దేశ ప్రకారంగా అయితే, అంటే నేను ఇప్పుడు గరికపాటి వారు అందరూ ఉన్నారు కదా, వాళ్ళ ఇంటే ఉంటాను. ఎందుకు వినకూడదు కదా? మీ దేవుడు లేదు. అరే భలే ఉన్నావు నువ్వు. మీ దేవుడు కూడా బాబు మళ్ళీ గరికపాటి నీ భార్యని చెరువులో ఉన్న వాడికి అప్పు చెప్తాడు, నువ్వు గనక నమ్మకపోతే. తెలుసా? ఇప్పుడు ఆయన కూడా మంచి మంచి మాటలు చెప్తాడు. ఎవరు? అవును, తాగుబోతాడు, వ్యభిచారి కూడా మంచి మంచి నీతులు చెప్తుంటారు, కరెక్టే, నిజమే. మీరు ప్రతిదానికి అలా కౌంటర్ మాట్లాడితే మనం చెప్పడానికి విషయం చెప్పలేం. కాదండి, నేను కౌంటర్ మాట్లాడట్లా, నిజమే కదా నేను మాట్లాడేది. కాదు, ఇందాక మీరు బూతులు మాట్లాడారు. అవును, నువ్వు బూతు మాట్లాడితే నేను ఇంకా బూతులు మాట్లాడతా. నువ్వు మంచిగా మాట్లాడి నేను నీకంటే ఎంత మంచిగా మాట్లాడుతానో అర్థం అవుతుంది నీకు. లేదు, నువ్వు చెడుగా మాట్లాడినా నేను బూతు మాట్లాడలేనా? ఎవరు? అది నీ కర్మ, నేను నన్ను ఏమంటా దానికి? కర్మ కాదు, అది నాకు బైబిల్ నేర్పిన. బైబిల్ కాదు నేర్పింది అది, బైబిల్ నీకు నేర్పితే గనక బైబిల్ నీకు నేర్పితే గనక అసలు నువ్వు నాకు ఫోన్ చేసేవాడి కాదు. ఆ ఫోన్ చేసి నువ్వు ఆగు ఫోన్ చేసి నా పేరు గణపతి అని చెప్పేవాడి కాదు. అవును, అని చెప్పుకునేవాడి నువ్వు. అర్థమైందా? బైబిల్ అనేది ఒక అసత్యం కాబట్టి మీకు కూడా అసత్యాలు చెప్పడమే అర్థమైందా? బైబిల్ అనేది ఒక అబద్ధం కాబట్టి నీకు అబద్ధాలు చెప్పడమే అలవాటైంది. ప్లస్ నువ్వు అబద్ధం చెప్పి కూడా దేవుడు నన్ను శిక్షిస్తాడు అనేటువంటి భావన కూడా నీలో ఉండదు. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడు కాబట్టి నువ్వు చేసిన తప్పుల్ని కూడా ఆ దేవుడి ముందు చెప్పుకుంటే ఆయన క్షమిస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ తో మీరు అబద్ధాలు, అన్యాయాలు చేస్తారు. అది క్రిస్టియానిటీ అంటే. మీరు అసలు అబద్ధం చెప్పం మేము. మరి ఇంత బుద్ధాడా శిక్షించడా దేవుడు? ఎవరు? అవును, ఆ తప్పు చేస్తే ఎవరినైనా శిక్షిస్తాడు. నన్నేంటి నువ్వు క్లియర్ గా చెప్తున్నావు కదా, నువ్వు పక్కా అబద్ధం చెప్పావు. నువ్వు ఈ రికార్డ్ నేను యూట్యూబ్ లో పెడతా, రేపు ప్రేక్షకులు నీ నంబర్ కూడా పెడతా, నీకు తెలిసిద్ది అప్పుడు. ఏ అబద్ధం చెప్పావు, ఏం రైట్ చెప్పావు వాళ్ళే చెప్తారు నీకు. నేను పక్కా హిందువుని. నువ్వు హిందూ కావు, హిందూ ముసుగులో ఉన్న ఒక కొండ గొర్రెవి నువ్వు. అయ్యా ఆ మాటలు ఎందుకు? మీ దేవుడే అన్నాడు కదా, నా గొర్రెలు నా స్వరం వినను, నా స్వరాన్ని గుర్తించున్నాను అన్నాడు కదా. నేను అదే చెప్తున్నా, నా సొంతగా నేనేం చెప్పట్లా. కొండగొర్రె అన్నాడా దేవుడు? అన్నాడు. కొండగొర్రె సీమోన్ కొండ ఉందా లేదా?
ఏదేను తోట, సీమోన్ కొండ ఉన్నాయా లేవా? కొండ గొర్రె అన్నాడా? అరే గొర్రె అన్నాడా? ఉన్నాయా లేవా చెప్పు నువ్వు. అయ్యే కొండ గొర్రె అవును యేసుక్రీస్తు కొండ కొండ గొర్రె గొర్రె అన్నాడు, కొండ గొర్రె అన్నాడు. నేను చూపిస్తా, ఎక్కడ? బైబిల్లో నుంచే చూపిస్తా నీకు. చెప్పు. యేసుక్రీస్తు కొండ గొర్రె అని ఎక్కడ? నా గొర్రెలు అంతే, నా గొర్రెలు నా యేసు స్వరం ఆయన అని క్రీస్తు చెప్తారు. కాదు, ఆయన క్రీస్తు కాదు, యేసే ఆయన. అర్థమైందా? ఇదిగో నీకు బ్రదరు, క్రీస్తుకి యేసుకి కూడా నీకు తేడా తెలియదు నీకు. నువ్వు మళ్ళీ మాకు క్రిస్టియన్ అని తెలియదు, చెప్పుకుంటున్నావు నువ్వు. మాకు తెలియదు సార్, మీ అంత అనుభవం మాకు లేదు సార్. లేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి, ఫోన్లు చేయకూడదు. అర్థమైంది? చెప్పింది వినాలి. అప్పుడు ఇట్లా వాదన మీరు ఎక్కువ చేయకూడదు. చదువుకున్నారు కదా, మీరు ఎక్కువ ఆ? చదువుకున్నారు, మీకు ఎక్కువ అది ఏంది? వాదన చేద్దామని. ఇప్పుడు ఫోన్ లో మనం ఎక్కువ మాట్లాడలేం కాబట్టి మనం డిబేట్ చేద్దాం. అప్పుడు చేద్దాం రా. నువ్వు లింక్ నీకే పంపి, నువ్వు పంపి నీకే లింక్. రేపే నీకెంత పంపి, 7 గంటలకు నీకెంత పంపి. నువ్వు వస్తా నేను. లింక్ గింకి కాదు, మరి డైరెక్టర్కి వెళ్దాం. మీరు ఎక్కడికి వెళ్దాం చెప్పు, ఎక్కడికి నేనే వెళ్దాం చెప్పు. చెప్పు. రాజమండ్రి కోరమావాడికి రమ్మంటా? రాజమండ్రి రాగలదావా? నువ్వు కోరమావాడికి రమ్మంటా చెప్పు. నువ్వు రాజమండ్రి పక్కన పెట్టు. కోరమావాడికి రమ్మంటా, కోరమాడు కాకినాడకి రమ్మంటా, కోరమాడు విలేజ్, అది విలేజ్ లేకపోతే గానీ అనకాపల్లికి రమ్మంటా, లేకపోతే ఇంకోటి ఏంటి దేని దగ్గర రాజోలికి రమ్మంటావా, మల్కీపురంకి రమ్మంటావా, ఎక్కడికి రమ్మంటావు చెప్పు నువ్వు. నేను చెప్పి తాడేపల్లిగూడు, రాజమండ్రి మాకు దగ్గరలో ఉంటాయి. తాడేపల్లి కూడా వస్తారా? చెప్పు నువ్వు చెప్పు, డేట్ చెప్పు నువ్వు. బాబు మేము ఖాళీ అని చెప్పాము. నువ్వు అది కరెక్టే, నువ్వు చెప్పు. నీ ఖాళీ ఉన్న టైం చెప్పు నువ్వు. నేను ఖాళీ అని చెప్పానండి. ఖాళీ ఉన్నా కూడా ఒక టైం చెప్పని అడుగుతున్నా నేను. నువ్వు టైం చెప్పమంటున్నారా? టైం డేట్ చెప్పు నువ్వు. నువ్వు నీకేం పని పాటలేదు, నాకు ఫోన్ చేసినప్పుడు అర్థమైంది నాకు. చెప్పు. 10 గంటల నుంచి 1 గంట, ఏ డేట్? 2 గంటలు. డేట్ మీరు పెట్టుకోండి, నేను టైం చెప్పాను, డేట్ మీరు పెట్టుకోండి. ఓకే, అట్లానే సరే. నాకు కాల్ చేయండి. సండే వస్తా. సండే పెట్టుకుందాం మరి. అయితే సండే మరి ప్రేయర్ ఉంటుందిగా. ఆ బొంగులో ప్రేయర్లు ఏముంది అక్కడ చేసుకుందాం. అయ్యే వద్దని చెప్తున్నాను. మీటింగ్ చేసుకోవా బాబు అంటున్నా నేను. భలే ఉన్నావా నువ్వు? నేను కూడా ఏం సంస్కారం సంస్కారం లేని మాట్లాడుతా నేను. అర్థమైందా? ఇప్పుడు నా తొక్కలో రావాలంటే నువ్వు ఎంత బాధ వస్తుంది నీకు? అనుకో, నాకేంటి బొంగు. నేను మేము అలాగా అది అనకపోవటం నీ వీక్నెస్. అది వీక్నెస్ కాదు, మా బైబిల్ సంస్కారం. కన్వర్టెడ్ క్రిస్టియన్ గాడితో నేను సంస్కారంగా మాట్లాడినా అసలు. ఇంకో చూడు, నువ్వు అనుకున్నా తోటి నేను సంస్కారంతో మాట్లాడిన అసలు. అదిగో గుర్రి గిర్రి అన్నావు అనుకో, గొర్రెవే నువ్వు. నేను మన్ని 10 సార్లు అంటా, ఒకసారి కాదు. గొర్రెవి, కొండ గొర్రెవి కూడా అంటా నేను. అంటే నువ్వు దౌర్భాగ్యం అయితే. ఇప్పుడు చూసావా, నిన్ను ప్రవోక్ చేయగానే చూసావా, నువ్వు బూతులు తిరగడం స్టార్ట్ చేసావు. మరి నువ్వు క్రైస్తవుడు రా బాబు. నిన్ను ఒక్క 2 మాటలు రెచ్చగొట్టంగానే నువ్వు మారిపోయావు. నువ్వు మనసు ఎక్కడ మారిందిరా నీకు? నా మడ్డ మారింది లౌడాగా. నీకు ఎక్కడ మారిందిరా మనసు? ఎర్రిపోగులంతా కొడక మనసు మారింది, లౌడా మారిందని అని చెబుతున్నావు. మనసు ఎక్కడ మారిందిరా? నిన్ను కావాలని 1 సారి 2 సార్లు కొండ గొర్రెగాడు అనగానే చూసావా నువ్వు పాత నీలో ఒక యెహోవా వచ్చేసాడు నీలోకి. నేనేం బూత్ అలాగనేనా? బూత్ కాదా అది? ఎందుకు అంటే దౌర్భాగ్యం. లంజా కొడుకు స్వామిని పుట్టిన వాళ్ళే క్రైస్తవులు అని పోపు చెప్తున్నాడు. మరి ఏం చేయమంటారు దానికి? నువ్వు కూడా పోపునాడు వెళ్ళి పోపునాడు. నాకు సంబంధం లేదు. నాకు వాడు నాకు తెలియదు అసలు. ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన అసలు ఆయనకి హిందూ నిజానికి సంబంధం ఏంటి అసలు? ఎన్నుకున్నారు ఆయన్ని? జగన్ ఎన్నుకున్నట్టు, కేసీఆర్ ఎన్నుకున్నట్టు ఎవరైనా ఎన్నుకున్నారు హిందువులు? ఆయన పెట్టాలి. ఆయన ఎవరు ఎన్నుకున్నారు?